ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినం బైబిల్ గ్రంథమందు 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం నుంచి 3వ వచనం వరకు చదువుకుందాము. సిరియనులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదికి పోయి ఉండిరి. ఓరచట నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారం చేయుచుండెను. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడుండవలనని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలతో అనెను. ఇన్ ఇంగ్లీష్, నౌ ద సిరియన్స్ ఆన్ వన్ ఆఫ్ దేర్ రైడ్స్ had carried off a little girl from the land of Israel, and she worked in the service of Naaman's wife. She said to her mistress, would that my Lord were with the prophet who is in Samaria, he would cure him of his leprosy అని వ్రాయబడి ఉంది. డియర్ ఫ్రెండ్స్, సహోదరులారా, ఆ నయమాను చాలా అందగాడు, ఒక సైన్యాధిపతి. సిరియా దేశంలో ఆ రోజుల్లో ఆనాటి యొక్క సత్యాన్ని ఈరోజు దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. ఆయనకున్నటువంటి కుష్ఠరోగాన్ని ఇశ్రాయేలు దేశంలో నుంచి చెరగొని వచ్చినటువంటి ఆ చిన్న పాప సందేశం ఇచ్చి అతనిని సోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గరికి పంపించింది. ఆ ప్రవక్త చెప్పిన మాట ప్రకారం అతడు ఆ కుష్ఠరోగము నుంచి విడుదల పొందటం జరిగింది. గనుక ఈ రోజుల్లో కూడా మనకు మార్గం సిద్ధపరచేవాడు దేవుడే. గనుక మన కష్టాలలో, మన రోగాలలో, మన బలహీనతల్లో, మన వ్యాధుల్లో, మన యొక్క శోధనలలో, మన బాధలు అనుభవించేటువంటి సమయాలలో దేవుడే మనకు మార్గము. కనుక దేవుడు మనకు తప్పకుండా మార్గం చూపిస్తాడు. ఆయన నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నానని చెప్పినటువంటి దేవుడు తప్పకుండా నీకు మార్గం చూపించి, నీ బలహీనతలను గమనించి నీకు సహాయం చేసి దేవుడుగా ఉన్నాడన్న సంగతి నీవు మరవద్దని నేను ప్రభు పేట మనవి చేసుకుంటున్నా. ప్రభు సదాకాలం మిమ్మల్ని దీవించునుగాక. మీరు సబ్స్క్రైబ్ చేసి, తప్పకుండా షేర్ చేసి, తప్పకుండా లైక్ చేయవలసిందిగా నేను మనవి చేసుకుంటున్నా. ఆమేన్.